ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ద్వితీయోధ్యాయము. అంటే శ్రీ గురువు దగ్గర చేరి అనేక రహస్యాలను తెలుసుకొని తిరిగి వ్యాఖ్యానాలు చేస్తూ భక్తిగాని శ్రద్ధగాలి లేనివాడై నాస్తికుడై సర్వ విషయాల పట్ల సుఖాల యొక్క విముఖత్వాన్ని పొందకుండా వైరాగ్యము లేకుండా దృశ్య వస్తువులచేనే అభినందిస్తూ శ్రీ గురుదేవుని నిందించేటువంటి వాడు సూర్యచంద్రుడు ఉన్నంత వరకు కూడా మహాభయంకరమైనటువంటి నరకాలనే పొందుతూ ఉన్నాడు. ఇందు ఏమాత్రము సందేహం లేదు అని తెలియజేస్తూ అది కూడా ఏ విధంగా ఉంటుంది అంటే, అదే మంచి భక్తుడైతే శ్రీ సద్గురుదేవుని యొక్క సమాశ్రయణం చేసి దాని ద్వారా వాడు మంచి గతినే పొందుతాడు. అట్లాగే మనకి సూర్యజనుడు తాను సొగతి చెందుటేగాక ఎరులకూడదు గతి నొందజేయు, చెనటి నరుడు తాను చెడిపోవుటే కాక కోరి ఇతర జనుల కూడా చేరుచు. గొప్పవాడైనటువంటి సత్శిష్యుడు ఏం చేస్తాడు? ఒక సద్గురువును ఆశ్రయించి తన యొక్క ధ్యాన భక్తి శ్రద్ధలతోటి ఆ యొక్క విషయాన్ని అనుష్ఠానం చేసి ఏ పరమసత్త అయితే ఉన్నదో దాని యందు వాడు పరివ్యాప్తమై ఉంటాడు. అటువంటి వాడేం చేస్తాడు? ఇంకా ఎవడైనా సరే అటువంటి తప్త విషయాల యందు తప్తుడు అవుతూ వానికి మార్గము కానకుండా ఉండేటువంటి వాడిని మళ్ళీ శ్రీ సద్గురువు వద్దకు తీసుకువెళ్ళి వానికి కూడా జ్ఞానోపదేశము చేయించి ఆ జ్ఞాన మార్గం ద్వారా వాడికి కూడా సుగతి మంచి గతి లభించేటట్లుగా చేయగలుగుతాడు. అదే మరి బాహాడంబరాలు చూపించేటువంటి చనటి నరుడు ఏం చేస్తాడు? వాడు ఇటువంటి నిందావాక్యాలతో కూడుకొని చెడు ఆలోచనలతోటి తాను చెడిపోవడం మాత్రమే కాకుండా ఇతరులను కూడా మంచి విషయాలని ఎవరైనా అభిలషిస్తే దానిని ఆ మార్గాన్ని అనుసరించకుండా అడ్డగిస్తూ ఉంటాడు. అడ్డగించి ఆ సద్గురువుని చేరనివ్వడు. ఆ సద్గురువు దగ్గర జ్ఞానాన్ని బోధించకుండా అంటే ఆయన బోధించినా విననివ్వడు. ఎందుకు అంటే పంచమలాలు ఏ విధంగా ఉంటాయో అంతకంటే నీచమైన మనస్తత్వాలు మనోమాలిన్యాలు కలిగినటువంటి ఆ చనటి నరుడు వాడు చెడిపోతూ ఇతరులను కూడా చెడగొడుతూ ఉంటాడు. అటువంటి వాడు భయంకరమైనటువంటి నరకాలను పొందుతూ ఉంటాడు అని చెబుతూ, అంతేకాదు ఓ పార్వతి, దేహము ఉన్నంత వరకు కూడా శ్రీ సద్గురుదేవుని స్మరిస్తూనే ఉండాలి. మరి ఎప్పటికీ మరవకూడదు. అంత మాత్రమే కాదు పార్వతి, ఈ దేహము కల్పాంతము వరకు ఉన్నప్పటికీ కూడా శ్రీ గురు పరబ్రహ్మ స్వరూపాన్ని మరవకూడదు. ఎందుకు? కాయకల్పము చేత మరి ఏదో అంటారే లంబికా యోగము చేత 1,00,000 ఏండ్లు జీవించు అని, అలాగే ఈ కాయాన్ని కల్పించుకొని అనేకమైనటువంటి వివిధ రకాలైనటువంటి అభ్యాస ముద్రల చేత ఈ యొక్క శరీరాన్ని 1,00,000 ఏండ్లు నిలబెట్టినటువంటి మహనీయులు ఉన్నారు. ఎందుకు? వానికి శ్వాస వృధా కాకుండా వాని ఆయుష్ తరిగిపోకుండా భోజనము తినడు. మరి శరీరాన్ని శుద్ధిపరుచుకోవాలి, శరీరాన్ని నిలబెట్టాలి అంటే గాలిని కూడా బంధించి వేస్తాడు. ఎవరితో మాట్లాడడు. మాట్లాడితే శ్వాస అనేటువంటి వ్యర్థమైపోతుంది. ఈ విధమైన కష్ట నష్టాలతో కూడుకొని ఆ శరీరాన్ని అక్కడ నిలబెట్టి ఆయన పొందిన ప్రయోజనం ఏంటి అంటే, ఇక్కడ శరీరమే ముఖ్యము అనుకున్నటువంటి చనటులు చేసే పనే కదా. శరీరాన్ని దీర్ఘకాలం నిలబెట్టగలిగినటువంటి స్థితిని పొందితే సర్వము పొందినట్లే భావించేటువంటి అజ్ఞానత స్థిరపడిపోవటమే కానీ జ్ఞాన మార్గంలో ఎవడైనా అజ్ఞాని అయిన వాడు తనను తాను తరించుకునేవాడు శరీరం రాకుండా చూసుకోవాలి అనుకుంటాడు. కానీ వచ్చిన శరీరాన్ని జీర్ణావస్థలో అది పోవలసినటువంటి సమయానికి పోకుండా ఆపాలి అని
పిచ్చి ప్రజ్ఞతోటి నిలబెట్టేటువంటి వాడు ఏమి సాధిస్తాడు? వాని యొక్క హెచ్చు తగ్గులను గురించి, గొప్పలను గురించి, వాని యొక్క పటిమ ప్రభావాన్ని గురించి జనులు ఎన్నాళ్ళు కొనియాడతారు? ఏమి ఆశించి వాడు అన్ని కష్ట నష్టాలకు లోనే వాని యొక్క జర్జరీభూతమైనటువంటి ఆ శరీరాన్ని ఆ విధంగా నిలబెట్టుకుంటాడు? కాబట్టి ఇట్లా కల్పాంతం వరకు ఎన్ని కల్పాలు ఉన్నా అని చెప్పినా ఒకే దేహం ఉన్నప్పటికీ, లేదా తన యొక్క శరీరం అనేటువంటి రాకపోకలు అనేటువంటి సమస్య పరిష్కారం కానంత వరకు కూడా దేహాదులు వస్తూ పోతూ ఉంటాయి. కాబట్టి అంతవరకు కూడా అంటే తనకు శరీరం నివారింపగలిగినటువంటి జ్ఞానం అనేది సిద్ధించేటంత వరకు కూడా వాడు శ్రీ గురు పరబ్రహ్మ స్వరూపాన్ని ఎప్పటికీ మరవకూడదు. అయితే శ్రీ గురుదేవుని వలన తన యొక్క అజ్ఞానము నశించిపోతుంది. ఆ గురుదేవుని యొక్క మరి ఏ సువాక్యము అయితే ఉంటుందో దానిని పరిపాలనము చేసినప్పుడు, ఏ జ్ఞానైక బోధ అయితే ఉంటుందో ఆ యొక్క వాగమృతం ద్వారా వాడు ఆ అమృతాన్ని సేవించి దాని ప్రకారం కొనసాగినటువంటి వాడికి ఆ జ్ఞానం పూర్తి యావత్తు అజ్ఞానం కూడా నశించిపోతుంది. ఆ జ్ఞానం నశించింది అంటే దాని స్థానంలో ఏముంటుంది? శాశ్వతమైనటువంటి ఆనందం లభిస్తుంది. ఇట్టి గురుదేవుని దగ్గర శ్రవణము మననము చేసి అంటే శ్రీ సద్గురుదేవుని యొక్క ఉపదేశ వాక్యాలను శ్రద్ధగా వినాలి. విని దానిని గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని మళ్ళీ మళ్ళీ స్మరించాలి. ఏది చేస్తే మరి జ్ఞానము అనేది అభివృద్ధి చెందుతుంది అనే మార్గాలను వాడు అన్వేషించాలి. అటువంటి దానినే విచారణ అని చెప్తాం. అయితే ఈ శ్రవణము మననము మొదలైన వానిని చేసి పరమలాభాన్ని పొంది ఉన్నందు చేత కారణాంతరాల చేత అనేక జన్మలు కలిగి ఉన్నప్పటికీ కూడా మరి శ్రీ గురువును మాత్రము ఏమాత్రము కూడా విస్మరింపకూడదు. అంటే వానికి శ్రీ సద్గురుదేవుని యొక్క సాంగత్యము కలిగినప్పుడు ఆ గురువు యొక్క స్మరణ అనేది మానివేయకూడదు. ఆ గురువు స్మరణ మానకూడదు. గురువు చెప్పినటువంటి ఏ విషయాదులైతే ఉన్నవో తనను ఉద్ధరించగలిగినటువంటి విషయాదులను గురించి మరిచిపోకూడదు. అంతేకాదు ఒకవేళ రకరకాలైనటువంటి కారణాంతరాల చేత వాని యొక్క శరీరానికి హెచ్చు తగ్గులు కానీ, లేదా ఇతరత్ర వ్యాధులు కానీ, లేదా శరీరంపై మరొక శరీరం ధరించడం కానీ అనేక జన్మాలు కలిగినప్పటికీ కూడా శ్రీ సద్గురువును మాత్రం ఎప్పటికీ కూడా మరిచిపోకూడదు. వాడు కనుక ఏ సద్గురుదేవుని మరిచాడో సత్తును మరిచినట్లే. సత్తును మరిస్తే వాడు అసత్తు నుండే వాడు మరి అక్కడక్కడే తిరుగుతూ ఉంటాడు అనే కదా చెప్పడం. ఒకవేళ కనుక తాను గురువుని వదిలి వేరుగా ఉన్నవాడైనప్పటికీ కూడా గురువునందు భక్తిని మాత్రం ఏమాత్రము వదలకూడదు. ఎందుకు? అందుకే గురువు ఎంట కానీ గురువు జంట కానీ ఉన్నప్పుడు అంటే ఎల్లవేళలా కూడా గురువుని వెంటనంటే ఉండాలి. ఎందుకు అంటే ఏ సమయంలో ఏ ప్రసంగవశాత్తు ఎటువంటి అమూల్యమైనటువంటి ఏ యొక్క వాగమృతం వెలువడుతుందో తెలియదు. కాబట్టి ఎల్లవేళలా కూడా గురువును అంటి ఉంటారు. ఒకవేళ అలా ఉండలేని వారు, వీలు పడని వారు, అటువంటి వసతి లేనివారు ఏం చేస్తారు? గురువును వదిలి వేరుగా ఉన్నప్పటికీ కూడా ఆ గురువునందు భక్తి మాత్రం సడలకూడదు. ఏ విధంగా అంటే గురువును వాడు దహరాకాశమునందు వాని యొక్క సహస్రార కమలమునందు వాని యొక్క సత్యలోకము అనేటువంటి ప్రదేశమునందు వాడు సంస్థాపన చేసుకుని ఉంటాడు. అక్కడ అధివసించున్నటువంటి గురువుని ఎప్పుడైనా సచ్చిష్యుడైనటువంటి వాడు మరుస్తాడా? ఎప్పటికీ మరవడు. అయితే తాను మఠంలో కానీ ఆశ్రమంలో కానీ ఒకవేళ ఎక్కడైనా సరే కూడా ఉన్నప్పటికీ శ్రీ గురుదేవుని యొక్క స్మరణ కోసం శ్రీ గురుదేవుని పూజలు మొదలైనవి చేస్తూనే ఉండాలి. ఆ గురువుని గురించి కీర్తించాలి, భజించాలి, స్మరించాలి, మననం చేయాలి. వేరేగా ఉన్నప్పటికీ కూడా ఇటువంటి ఒకదాని వెంట ఒకటి వరుసగా పరంపరగా శ్రీ గురుదేవుని యొక్క విషయాదులనే తలంచుకుంటూ చేస్తూ ఉండాలి. అది అంటే గురువును స్మరించడం అనేటువంటివి ఇవే విషయాలు. తన కర్తవ్యాన్ని మాత్రం ఏమాత్రం వదలకూడదు. తన కర్తవ్యం ఏంటి అంటే శ్రీ సద్గురుదేవుని యొక్క స్మరణ.
ఎటువంటి స్మరణ? నిరంతర స్మరణ. అటువంటి దానిని వదలకూడదు. ఈ విధంగా కృతజ్ఞత గలవాడే. మరి గురువు పట్ల శిష్యుడు కృతజ్ఞత ఎందుకు చూపించాలి అంటే తన యొక్క జన్మ ఉద్ధరణ చేస్తూ ఉన్నాడు, తన యొక్క అజ్ఞానాన్ని నశింపజేస్తూ ఉన్నాడు, తన యొక్క సహజమైన స్థానం ఇది అని తెలిపి దానిని చేరే విధంగా నీకు అనేక సూచనలు ఇస్తూ ఉన్నాడు. అటువంటి దానికోసం మరి నీవు గురువు పట్ల కృతజ్ఞత అంటే విశ్వాసం కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నప్పుడు వాడు ఒకవేళ వాని యొక్క ప్రారబ్ధవశాత్తు అనేక శరీరాలు ధరిస్తూ ఉన్నప్పటికీ కూడా వాడి జీవితం అంతా కూడా గురు భక్తితో నిండిపోయి ఉండడం చేత వాడు ఎల్లవేళలా కూడా కేవలము ఆనందంతోనే కూడి ఉంటాడు, ఆనందమయమే అవుతూ ఉంటుంది అని చెబుతూ, అంతేకాదు ఆజీవితం త్రయస్సేవ్య వేదాంతో గురురీశ్వర ఆదౌ జ్ఞానాప్తయే పశ్చాత్ కృతజ్ఞత్వ నివృత్తయే. అంటే జీవిత పర్యంతము, జీవించి ఉన్నంత కాలము. ఇక్కడ జీవితము అంటే గురువు వద్ద చేరిన తరువాత గురువు యొక్క విశేషాంశాన్ని వాడు గుర్తించి గురువు తన యొక్క అజ్ఞానతమము తొలగించేటువంటి సద్గురుత్తముడు అని గ్రహించిన తరువాత అప్పుడు వాని యొక్క జీవన పర్యంతము వాడు బ్రతికి ఉన్నంత కాలము కూడా ఈ వేదములో ఏమి చెప్పబడినవి, ఈ వేదం అంతములో ఏమి తెలుపబడి ఉన్నది, వేదము తెలియదగినవి, వేదాంతము అనుసరించదగినవి, అనుభవాన్ని సాధించదగినవి. అటువంటి విషయాలను గురించి గురువు ఈశ్వరుడు సేవింపదగిన వారే కదా. మొదట జ్ఞానం కొరకు, తర్వాత ఏ విధంగా కృతజ్ఞుడు కాకుండా కృతజ్ఞుడై ఉండుట అని తెలియాలి. ఏ విధంగా అంటే కృతజ్ఞత్వ నివృత్తయే. వాడు గురువు చేసినటువంటి మేలును మరిచేటువంటి వాడు కాకూడదు. గురువు బోధించి తనను స్వచ్ఛమైనటువంటి సహజ మార్గంలో పయనింపజేసేటువంటి సద్గురోత్తమని మరిచిపోకూడదు. ఆయన పట్ల ఎల్లవేళలా విశ్వాసము, నమ్మిక కలిగి ఉండాలి. అంతేగాని చేసిన మేలు మరిచేటువంటి కృతజ్ఞత అంటే మళ్ళీ దానికి వ్యతిరేకం చేసేటువంటి, నమ్మక ద్రోహం చేసేటువంటి విషయంగా వాడు ఎప్పటికీ కూడా ఉండకూడదు అని తెలియజేస్తూ, అంతేకాదు ఈ విధంగా శిష్యుడు ఎలాగంటే శ్రీ గురువునందు కృతజ్ఞుడై అంటే నమ్మిక కలిగి గురువు బోధించే విషయాల పట్ల ఏ విధంగా అంటే ఒక విశ్వాసము కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ, అంతేకాదు హుంకారేణ నవక్తవ్యం ప్రాజ్ఞై శిష్యై కదాచన గురోరగ్రేణ వక్తవ్యమసత్యంతో కదాచన. శ్రీ గురువు దగ్గర శిష్యుడు ఎట్టి ప్రవర్తన కలిగి ఉండాలో అనే దానిని గురించే తెలియజేస్తూ ఉన్నారు. ఏ విధంగా అని అంతటికి వానికి ఏమీ తెలియదు. అందుకే ఏ వలన కాదు దైవము భావంబున తెలియవలియు భరయోగమున్ దేవిని దర్శించనయా జీవుడు నిమిషమున ముక్తి చెందు మృగాక్షి. ఏ విధంగా అంటే ఏ విధంగా దైవాన్ని తెలియాలి అన్నా కూడా తెలియదు. అది ఎలా తెలియాలి దైవాన్ని అంటే దైవభావంతో తెలియాలి. అంతేకాని జగత్తులో ఉండి జగద్భావంతో ఈ దైవాన్ని తెలియాలి అంటే ఎవరికైనా సాధ్యపడుతుందా? పడదు. అలాగే ఏ యొక్క దైవభావం అయితే ఉంటుందో దాని ద్వారా మాత్రమే ఈ యొక్క యోగాన్ని తెలియాలి. అంటే పరయోగము అనేటువంటిది తెలిసినప్పుడు ఆ దేవి దేవతలు ఎవరైతే మనం లక్ష్య సిద్ధిగా పెట్టుకున్నామో వారిని దర్శించడం అనేటువంటిది సాధ్యపడుతుంది. అంతేకాని అదంతా చెయ్యాలి అంటే అది దానికి సూచనాకారుడు, ముఖ్యమైన వాడు. ఈ మార్గాన నీవు అనుసరిస్తే ఆ మార్గం ప్రకారం నువ్వు నీ యొక్క ప్రయత్న ఫలితంగా దృఢమైనటువంటి పటుతరమైనటువంటి నీదైనటువంటి స్వకీయమైన ప్రయత్నంతో నీవు ఆ మార్గాన పయనిస్తే ఆ సిద్ధిని నువ్వు పొందుతావు అని చెప్పేటువంటి వాడు ఎవడు? శ్రీ సద్గురుమూర్తియే కదా. అటువంటి సద్గురోత్తముని దగ్గర శిష్యుడు అంటే శ్రీ సద్గురుదేవుని యొక్క దగ్గర మరి శిష్యుడు ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి అనేటువంటి దానిని గురించి తెలియజేస్తూ, శిష్యులు గురువు దగ్గర ఎలా ఉండాలి అంటే యుక్తము అయుక్తము అనేటువంటి వివేకం కలిగి ప్రజ్ఞావంతులై మెలగవాలి.
యుక్తము అంటే ఇది సరైనది, ఇది సరికానిది అనేటువంటి విషయం యొక్క వివేచన చేయగలిగినటువంటి ప్రజ్ఞ, ఆ దైవికమైన సేవాభావంతో కూడినటువంటి ప్రజ్ఞ కలిగి అక్కడ మసలుకోవాలి. అంతేకాదు అప్రాకృత బుద్ధి కలిగినటువంటి శ్రీ గురుదేవుడు శిష్యుల యొక్క తారతమ్యాన్ని చక్కగా తెలియగలుగును. ఏ విధంగా అంటే ఆయనకు ప్రాకృతమైనటువంటి గుణాలు ఎప్పుడూ ఉండవు. ఆయనకు అసలు ఏ కాలాన్ని అనుసరించినటువంటి విషయాలు ఉండవు. ఎందుకంటే ఆయన ప్రారబ్ధ సంబంధమైనటువంటి దేహస్థితిలో ఉన్నారు కాబట్టి ఆ దేహానికి అవసరమైనటువంటి వస్తుజాలము తనకు ప్రారబ్ధవశాత్తు అంది వచ్చినటువంటి విషయాలను అందిపుచ్చుకొని కాలం గడిపివేస్తూ ఉంటాడు. కానీ ఆయనకి హెచ్చుతగ్గులు, లాభ నష్టాలు, కష్టసుఖాలు అనేటువంటి ద్వంద్వపూరితమైనటువంటి విషయాలు ఉండవు. కాబట్టి అటువంటి వాడే ఈ యొక్క అప్రాకృత బుద్ధి అంటే ఆయనకు పురాకృతమైనటువంటి బుద్ధి విశేషాలతో ఉన్నటువంటి విషయాలు ఆయనకి ఏమీ ఉండవు. అందుకే ఆ పూర్వాపర సంబంధమైన విశేషాలు, పుణ్యపాపాలు, సుఖదుఖాలు వాటితో కూడినటువంటి విషయాలు ఏమీ లేనటువంటి వాడు. కాబట్టి ప్రారబ్ధానుసారం వర్తమానంలో ఏదైతే చేయదగినదియో దానిని మాత్రమే ఆచరిస్తూ ఎటువంటి కర్తృత్వ భోక్తృత్వాలు లేనటువంటి స్థిరత్వంతో నిండి ఉన్నటువంటి వాడే. కాబట్టి శ్రీ గురుదేవుడు వానికి ప్రాకృత బుద్ధి అనేటువంటిది ఉండదు. ఆయన శిష్యుల యొక్క తారతమ్యాన్ని అంటే శిష్యుల్లో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని బాగా గుర్తిస్తారు. ఏ విధంగా అంటే మనకు తెలుసు ఈ విషయం. ఎట్లా అంటే శ్రీరామకృష్ణులు ఉన్నారు. ఆయన దగ్గర ఉన్నటువంటి శిష్యుల్లో నరేంద్రుణ్ణి ప్రత్యేకంగా గుర్తించగలిగారు. అలాగే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఉన్నారు. ఆయనను అనుసరించేటువంటి వారిలో ఒక చండాల వృత్తికి చెందినటువంటి ఒక కక్కయ్య అనేటువంటి ఆయన్ని గుర్తించారు. అంతకంటే కూడా ముందు దూదేకుల సిద్ధయ్య అనేటువంటి పరమ వైరాగ్యపూరితమైనటువంటి జ్ఞానవంతుణ్ణి గుర్తించారు. అంటే అనేక మంది ఉన్నప్పుడు వారిలో తారతమ్యం ఎవరికి తెలుస్తుంది అంటే ఒక 50 మంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఆ స్టూడెంట్స్ మొత్తానికి కూడా ఒకే ఉపాధ్యాయుడు ఆ విద్యార్థులందరికీ బోధిస్తాడు. బోధించిన ఆ 50 మంది విద్యార్థుల్లో కూడా ఎవరు చక్కగా గ్రహించగలుగుతున్నారు, గ్రహించిన దాన్ని ఎవరు చక్కగా దానిని తిరిగి చెప్పగలుగుతున్నారు, వారి సందేహాలు తీర్చుకుంటున్నారు, పరీక్షా సమయంలో వారు దానిని చక్కగా సమాధాన రూపంలో వ్యక్తం చేయగలుగుతున్నారు అనే విషయం ఆ ఉపాధ్యాయునికి తెలుసు. అంటే తెలియక కాదు. అయితే అందరూ అలా ఉంటారా? ఉండరు. అక్కడ కూడా అనేక వర్గాలతో కూడి ఉంటుంది. బాగా చదివేవారు, బాగా గ్రహించేవారు, గ్రహించిన దాన్ని మళ్ళీ కూడా మననం చేసుకోవడం అంటే మళ్ళీ అదే పుస్తకం ఓపెన్ చేసి చదవడం, ఇటువంటి విషయాలు దానికోసం కృషి చేయడం, లేదా విన్నది గుర్తుపెట్టుకోవడం, విన్నదాన్ని మర్చిపోవడం, చెప్పినప్పుడు గ్రహించి తర్వాత పట్టించుకోకపోవడం, ఇలా అనేక తరగతి బుద్ధులకు చెందినటువంటి విద్యార్థులు ఉన్నట్లుగానే శ్రీ సద్గురుమూర్తికి కూడా తన యొక్క శిష్యవర్గంలో ఎవరు ఎటువంటి వారు అనే విషయం చక్కగా తెలుసు. శ్రీ శంకర భగవత్పాదులకి ఆయన యొక్క శిష్య బృందం గురించి ఆయనకు తెలుసు. తోటకాచార్యులకి అందుకే కదా ఆయన ఉన్న పలంగా ఒక్కసారిగా ఆయన యొక్క కృపచేత ఆయనకు ఆ విద్వత్తుని ఆయనకు ప్రసరింపజేశారు తోటకాచార్యులకి. ఇలాగే ప్రతి గురువుకి కూడా అందుకే ఏ విధంగా అంటే ఈ శిష్యుల యొక్క లక్షణాలు తెలిసినటువంటి వారిలో కూడా ఇంకా అష్టావక్రునికి తెలుసు తన శిష్య సంపద ఏమిటి అనేటువంటిది. అలాగే ఇట్లా మహనీయులను మనం ఏరుకుంటూ పోతే అనేక శాస్త్రాలు ఏందో మహనీయులు కోకొలలుగా ఉన్నారు. అవన్నీ కూడా సమయానికి మనం స్మరించలేకపోవచ్చు. మనల్ని మనం ఆ విషయం ప్రక్కదారి పట్టకుండా మనల్ని మహనీయులు క్షమించాలి అని కోరుతూ ఈ విధంగా అంటే శిష్యుల యొక్క తారతమ్యాన్ని గురించి శ్రీ సద్గురుదేవునికి చక్కగా తెలుసు. ఎవరు ఎటువంటి విద్యను గ్రహిస్తున్నారు, విద్యను గ్రహించకనే ఎవరు గ్రహించినట్లుగా నాటకం ఆడుతున్నారు, ఎవరు మౌనాన్ని ఆశ్రయించి తమస్సులో మునిగిపోతూ ఉన్నారు, ఎవరు మానసికంగా కూడా ఉత్తేజితులై
చెప్పేటువంటి ఈ సుబోధకరమైనటువంటి జ్ఞానం పట్ల ఆసక్తులై ఉన్నారు. ఎవరు గ్రహించినటువంటి విషయాన్ని ఆచరణలో పెట్టి అనుభవ జ్ఞానాన్ని సముపార్జిస్తున్నారు, ఎవరు ఈ విషయాన్ని నోటికి పట్టించుకొని మళ్ళీ గురువు ప్రక్కకెళ్ళి 10 మందికి తెలియజేయాలి అని తపన పడుతూ ఉన్నారు అనేటువంటి విషయాలను గురించి శ్రీ సద్గురుదేవునికి తెలియదా? తెలుసు. తెలిసినా ఆయన ఏమీ మాట్లాడరు. ఎందుకు అంటే శిష్యుల యొక్క ధర్మం ఏంటి అంటే సర్వత్రా కూడా సర్వదా శ్రీ గురువర్యునికి ఆనందం కలగజేయడమే. అలా ఆనందం కలుగునట్లుగా ప్రవర్తిస్తూనే ఉండాలి. అలా ఉండడమే శిష్యుల యొక్క ధర్మం. శ్రీ సద్గురుదేవునికి ఎల్లవేళలా కూడా ఎటువంటి మానసికమైనటువంటి క్లేశాన్ని కలిగించకుండా, కలిగించే ప్రయత్నం చేయకుండా, అటువంటి ఆలోచన కూడా రాకుండా ఉండి ఆ గురుదేవునికి ఆనందము కలిగించేటువంటి, ఆయనకు ఆనందం దేనితో కలుగుతుంది? వస్తుజాలంతో కలుగుతుందా? కాదు. తను బోధించినటువంటి శిష్యుల పట్ల ఉన్నటువంటి ఆ శిష్యులకు ఉన్నటువంటి విద్య పట్ల అనురక్తిని చూసి ఆయనకు ఆనందం కలుగుతుంది. వారు ఆ జ్ఞాన మార్గంలో ఎంత అతివేగంగా శీఘ్రగతిని పయనిస్తున్నారో ఆ తీవ్రతను బట్టి ఆయనకు ఆనందం కలుగుతుంది. ఆ ఆనందం కలిగేటట్లుగా ప్రతి ఒక్క శిష్యుడు కూడా తన యొక్క ధర్మాన్ని తను నెరవేర్చాలి అని చెబుతూ, అంతేకాదు వివేకవంతులైనటువంటి శిష్యులు శ్రీ గురువు యొక్క సమీపమున కోపంతో హుంకారం చేసి మాట్లాడరు. ఎందుకు అంటే తెలివి కలిగిన వారు, అంటే వివేకము అంటే సత్య వస్తువును బోధించేటువంటి సద్గురువు ముందు హుంకారంతో మాట్లాడేటువంటి మిడిసిపాటు అనేది, ఎవరికైతే కోపంతో హుంకారం చేసి మాట్లాడతారో వారికి ఏమాత్రము జ్ఞానము జ్ఞానము కలిగినట్లు పొందినట్లు అనుసరిస్తున్నట్లు మనం ఒక ముసుగు వేసుకోవటం, సహజంగా అలుముకున్న అజ్ఞానము అనే ముసుగు తీసి వేసుకోవడానికి వచ్చి మళ్ళీ ఇక్కడేదో జ్ఞాన సముపార్జన మనం ఏదో ఔన్నత్యంగా సాధిస్తున్నాము అనుకున్నట్లు మరో కొత్త ముసుగు వేసుకోవటం. అప్పుడు ఆ ముసుగుల మీద ముసుగులు వేయడం వల్ల ఏమైంది? వీడి అజ్ఞానము అనేది దృఢతరమై పటిష్టంగా ఉన్నది అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోక సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.